ఛత్తీస్గఢ్ ప్రాంతం మరోసారి రక్తమోడింది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన భీకర పోరాటంలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 ప్రాంతాల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్‌లో ఒక ప్రాంతంలో 26 మంది, మరో ప్రాంతంలో 4 మృతి చెందారు. ఈ ఘటనలో ఒక జవాన్ కూడా మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే దంతేవాడ, బీజాపూర్ సమీపంలోని గంగులూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆండ్రీ అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఉదయం తెల్లవారుజామున సుమారుగా 6:30, 7 గంటల ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. తారసపడిన వెంటనే పోలీసులు వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే ఆ హెచ్చరికలను పట్టించుకొని మావోయిస్టులు ఎదురు కాల్పులు మొదలుపెట్టడంతో పోలీసులు కూడా కాల్పులు జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో సుమారుగా 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. 7 నుంచి 8 గంటల పాటు నిరవధికంగా కొనసాగిన ఈ కాల్పుల అనంతరం గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలు, దాంతోపాటు AK-47, SLR, ఆటోమేటిక్ వెపన్స్ వంటి మారణాయుధాలు భారీ ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో నారాయణపూర్ జిల్లా కాంకేరులో కూడా ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నప్పుడు మావోయిస్టులు వారి మీద కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతి చెందిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి కూడా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఈ 2 ప్రాంతాల్లో కూడా పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా అక్కడ భీకర వాతావరణం నెలకొని ఉంది. ప్రత్యేక పోలీసు బలగాలు ఇక్కడి నుంచి బయలుదేరి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్ళి ఎవరైతే నక్సలైట్లు మృతి చెందారో మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గాయపడిన నక్సలైట్లు ఎవరు కూడా అక్కడ లేరని చెప్పేసి పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. బస్తర్ ఐజీ సుందరరాజ్ ఈ విషయంపై మాట్లాడుతూ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో పోలీసులు లొంగిపోమని మావోయిస్టులను హెచ్చరికలు చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదని, అందువల్ల ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అనేక ప్రాంతాల నుంచి ఈ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో IEDని ఉపయోగించి మావోయిస్టులు మందుపాత్రను పేల్చడంతో 4 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారిద్దరిని వెంటనే సమీపంలో నారాయణపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ తోటి చూస్తే మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. సుమారుగా నెల రోజుల క్రితం అంబుజ్మాడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆ ఘటన మరోసారి ఎన్కౌంటర్ జరగడం అనేది మావోయిస్టులను కలిచివేస్తుంది. దళాలు అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కగర్ ఆపరేషన్ మొదలైన తర్వాత ఈ గాలింపు చర్యల వల్ల కొత్త మావోయిస్టులలో గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ జనవరిని చూస్తే సుమారుగా 105 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపు మేరకు కగర్ ఆపరేషన్ చేపట్టారు. 2026 మార్చి 31 తేదీ నాటికి మావోయిస్టులు లేని ఛత్తీస్గఢ్ని అందిస్తానని చెప్పేసి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఆ మేరకే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే అమిత్ షా స్పందించారు. ట్విట్టర్ ద్వారా పోలీసులకి అభినందనలు తెలిపారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారని చెప్పేసి ఆయన అభినందించడం జరిగింది. ఈ మొత్తం ఆయన 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అమిత్ షా కూడా ధృవీకరించారు. ఈ మావోయిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి వారికి ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే చట్ట వ్యతిరేకంగా తుపాకులతో తిరుగుతూ మారణాయుధాలతో హింసాయుత వాతావరణం సృష్టిస్తున్న మావోయిస్టులను అయితే వదిలేది లేదని చెప్పేసి ఆయన మరోసారి హెచ్చరించారు. మొత్తం మావోయిస్టులను మట్టుబట్టే వరకు కూడా పోలీసు బలగాలు, సైనిక బలగాలు అక్కడ ఛత్తీస్గఢ్లో గాలిస్తూనే ఉంటాయని చెప్పి ఆయన మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వస్తే 4 రకాలైన బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి మావోయిస్టుల కదలికల మీద దృష్టి సారించారు. మరోపక్క అత్యాధునికమైన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్లు ఎటువంటి చప్పుడు చేయకుండా తిరుగుతూ మావోయిస్టుల కదలికలను గుర్తిస్తున్నారు. అదే సమయంలో శాటిలైట్ చిత్రాల ద్వారా కూడా మావోయిస్టుల కదలికలను గుర్తిస్తున్నారు. మావోయిస్టు కదలికలను ఈ శాటిలైట్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా పోలీసులు అందజేయడం జరుగుతుంది. ఆ ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి డ్రోన్ ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటన్న వివరాలను సేకరించి ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇప్పటికే చాలామంది మావోయిస్టు దళాలు అంతరించిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మనకు అందిన సమాచారం ప్రకారం సుమారుగా 128 మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ఈ మావోయిస్టులు అక్కడ అంబుజ్మాడ్లో ఉన్నట్లుగా స్పష్టమైన సమాచారం ఉంది. ఆ 128 మంది మావోయిస్టులు అక్కడే ఉన్నారా, లేదంటే వాళ్ళలో కొంతమంది మైదాన ప్రాంతాలకు వెళ్ళి వ్యూహం పన్నుతున్నారన్నది ఇంకా పోలీసులు కూడా గాలింపు చర్యల ద్వారా చేపడుతున్నారు. ఈ ప్రస్తుతం చూస్తే మాత్రం ప్రతిరోజు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక పక్క పోలీసులు రావడం, మరోపక్క నక్సలైట్లు తమ వద్దకు రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఛత్తీస్గఢ్లో మాత్రం ఎటువంటి మావోయిస్ట్ కార్యకలాపాలు లేకుండా చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ ద్వారా కూడా మనకు స్పష్టమవుతుంది. ఈ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టడంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. 2 రోజుల క్రితం
కొత్తగూడెం ఎస్పీ ముందు కూడా సుమారుగా 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే ఉన్న దళాలు కూడా అంతరించిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ పోలీసుల వ్యూహాన్ని ఏ మేరకు ఎదుర్కొంటారు, ఏ విధంగా మళ్ళీ తమ మనుగడను కొనసాగిస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది.